చెరువులను పునరుద్ధరించుకుంటే మన సంస్కృతి పెరుగుతుందన్నారు సీఎం రేవంత్ రెడ్డి. హైడ్రా పునరుద్ధరించిన కూకట్పల్లి నల్ల చెరువును హారతిచ్చి ప్రారంభించారు. నల్ల చెరువు కింద నివాసం కోల్పోయిన వారికి డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఇస్తామన్నారు. 20 కోట్లతో నల్ల చెరువును అభివృద్ధి చేశామని తెలిపారు హైడ్రా కమిషనర్ రంగనాథ్. ఈ కార్యక్రమంలో పెద్ద ఎత్తున స్థానికులు పాల్గొన్నారు. నల్ల చెరువు ప్రారంభోత్సవ కార్యక్రమానికి ఎదురు చూస్తున్న కూకట్పల్లి యువమిత్రులందరికీ కూడా మనస్ఫూర్తిగా అభినందనలు, ధన్యవాదాలు తెలియజేస్తున్నా. నిజంగా ఈరోజు ఇక్కడికి వచ్చి నల్ల చెరువు అభివృద్ధి కార్యక్రమాన్ని చూసి ఇక్కడున్న మా యువకులు, మా ఆడపడుచులు, మా మిత్రులందరూ వ్యక్తం చేస్తున్న సంతోషాన్ని చూస్తే ఆనాడు పార్లమెంట్ సభ్యుడిగా ప్రశ్నించే గొంతుకగా ప్రజా సమస్యల మీద పోట్లాడి మీ అభిమానంతో పార్లమెంటుకు వెళ్ళి పార్టీ అధ్యక్షుడిగా, తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రిగా మళ్ళీ మీ ముందు కుక్కట్పల్లి గ్రామంలో నిలబడడం ఎంతో ఆనందం, సంతోషదాయకం. అందుకే ఈనాడు ఎంతమంది ఎన్ని విమర్శలు చేసినా, ఎన్ని ఆరోపణలు చేసినా, హైడ్రా ప్రారంభించినప్పుడు, హైడ్రా పనులు కొనసాగిస్తున్నప్పుడు చాలామంది చాలా తీవ్రమైన ఆరోపణలు చేసింది. ఎవరు ఏ ఆరోపణలు చేసినా నా ఆలోచనలో, నా సంకల్పంలో నాకు ఎలాంటి దురుద్దేశాలు లేవు కాబట్టి వాటన్నిటి విమర్శలను మౌనంగా, సహనంతో నేను వాటిని భరించిన. ఈనాడు హైడ్రా కమిషనర్ గారు, ఇతర అధికారులు ఈ నల్ల చెరువును చేసిన అభివృద్ధిని చూసిన తర్వాత ఇక్కడున్న వేలాది మంది వాళ్ళ మొహాలలో ఆనందం చూస్తే నాకు పడ్డ తిట్లు నాకు ఆశీర్వాదం కిందనే నేను భావిస్తున్నా. దాటిని తిట్లుగా నేను చూడడం లేదు. ఇవాళ స్థలం ఎవరిదైనా నిజంగా పట్టా ఉండి యజమాన్యపు హక్కులు ఉంటే వాళ్ళకి టీడీఆర్ ఇద్దాం. వాళ్ళని ఏ విధంగా ఆదుకుందామో చెప్పండి. వాళ్ళకి నష్టపోయిన వాళ్ళని బాధ పెట్టాలనేది మన ఉద్దేశం కాదు. ఎవరికైనా నష్టం జరిగితే నష్టాన్ని పూడ్చే పని చేద్దాం, కానీ అభివృద్ధిని మాత్రం అడ్డుకోకండి. ఇవాళ ఇప్పుడు గిన మనం చేసుకోకపోతే ఇంకెప్పుడూ చెయ్యరు. మీరందరూ చూసారు గతంలో కానీ ఇప్పుడు కానీ. ఈరోజు మనం చెయ్యాలని ఒక నిర్ణయానికి వచ్చినాం. దయచేసి సహకరించండి. రోడ్ల విస్తరణకు కూడా సహకరించండి. రోడ్డు వైడనింగ్లో ఎవరు ఆస్తి పోయినా వాళ్ళకి నష్టపరిహారం ఇద్దాం. ఫ్లైఓవర్లు ఫాస్ట్గా కట్టుకుందాం. 5 ఏళ్ళు 10 ఏళ్ళు ఫ్లైఓవర్లు కట్టకుంటుంటే తీవ్రమైన ఇబ్బందులు, యాక్సిడెంట్లలో చాలామంది చచ్చిపోతున్నారు. ఇవాళ చెరువులు కానీ, నాలాలు కానీ, రోడ్లు కానీ, ఫ్లైఓవర్లు కానీ బ్రహ్మాండంగా మీ ప్రాంతాన్ని అభివృద్ధి చేసుకోండి. ఇంటి పక్కలతో మాట్లాడాలంటే కూడా కష్టం. నలుగురు పెద్ద మనుషులు వచ్చి ఇట్లా బెంచ్ల మీద కూర్చొని జర సాధక బాధకలు మాట్లాడుకుంటే మనసు అల్కగా అవుతుంది. చిన్న కొడుకు సరిగ్గా పట్టించుకోకపోయినా, కోడలమ్మ ఎప్పుడైనా కోపమైనా, టిఫినో ఛాయో అడిగితే ఇవ్వకపోయినా ఇట్లా నడుచుకుంటూ వస్తే ఆడ ఛాయ్ తాగొచ్చు, ఆడ కూరగాయలు కొనుక్కోవచ్చు, ఇట్లా ఒక రౌండ్ తిరిగిపోతే ఆరోగ్యం కూడా మంచిగా ఉంటుంది, వాతావరణం బాగుంటుంది. ఒక్క వాన వస్తే నల్ల చెరువు మొత్తం నీళ్లు నిండి అద్భుతంగా కనిపిస్తుంది. మీరు ట్యాంక్ బండ్కి పోయి చూడాల్సిన పని లేదు. ట్యాంక్ బండ్ వల్లే మీ దగ్గరకు వచ్చి చూసినంత గొప్పగా ఈరోజు నల్ల చెరువు అభివృద్ధి అయింది. ఇక్కడ గౌరవ ముఖ్యమంత్రి గారి ఆదేశాలకు అనుగుణంగా ఎక్కడైతే కనుక హైడ్రా ఆక్రమణలు తొలగించిందో అక్కడ మనం చెరువులని పునర్నిర్మాణం చేసి జనాలకి మనం ఎందుకు ఆక్రమణలు తొలగించామనేది మనం చేసి చూపిద్దామని చెప్పి వారి ఆదేశాల మీదకి హైడ్రా మొదటి విడత ఒక 6 చెరువులు టేకప్ చేయడం జరిగింది. అందులో ఈ కుక్కట్పల్లి నల్ల చెరువు కూడా ఇది ఒక చెరువు తీసుకోవడం జరిగింది.